కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లో సీబీఐతో విచారణ చేయించేందుకు కేంద్రం రెడీగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లను మార్చడం లేదన్నారు. బీజేపీలో ఎంపీ సీట్ల కోసం విపరీతమైన పోటీ ఉందన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లో సీబీఐతో విచారణ చేయించేందుకు సిద్ధంగా కేంద్రం ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. సిట్టింగ్ సీట్లను మార్చడం లేదన్నారు. బీజేపీలో ఎంపీ సీట్ల కోసం విపరీతమైన పోటీ ఉందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల కోసమే ప్రజాపాలన హడావిడని విమర్శించారు. చట్టం చేయడం జరిగింది. సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్ట్ను తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? కాళేశ్వరంలోని తప్పులను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 3 ఏళ్లలో బ్యారేజ్ కుంగడం సిగ్గుచేటని చిట్చాట్లో చెప్పారు. వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. కుంగిన పిల్లర్లను మళ్లీ కడతారో లేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని కలిశారు బీజేపీ ఆశావహులు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమదేవి కోరారు. మల్కాజ్గిరి లోక్సభ సీటు చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తో పాటు పన్నాల హరీష్ రెడ్డి ఆశిస్తున్నారు. మరోవైపు భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తామన్నారు బూర నర్సయ్య గౌడ్. ఈ నెల 6, 7న బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నారు నేతలు.